ఈరోజు మా కవితక్క ఆధ్వర్యంలో, మా జాగృతి ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మహాధరణ కార్యక్రమానికి జాగృతి నాయకులు ఎంతోమంది, కొన్ని వేల మంది మహిళలు మరియు యువకులు తరలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం ఉంటే నోటీసులు ఇస్తాడని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఏదో ఒక రోజు మీ సెక్రటేరియట్ మీద లేకపోతే అసెంబ్లీ మీద ముట్టడి చేస్తాము. ఇలానే నువ్వు చేస్తూ ఉంటే, ఇలానే మా కేసీఆర్ గారి మీద నువ్వు నోటీసులు ఇచ్చి మా పార్టీ నాయకుల మీద నోటీసులు ఇస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఏదో ఒక రోజు మీ అసెంబ్లీని మరియు సెక్రటేరియట్ని ముట్టడిచ్చి నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు. రోజు ఈ కేసీఆర్ సార్కి నోటీసులు ఇస్తేనే ఇంత పెద్ద జన సముద్రం లెక్క ఇంత పబ్లిక్ లేడీస్ తరిగి వచ్చారు. అదే కేసీఆర్ సార్ని టచ్ చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా. ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మా తెలంగాణకి ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మినిస్టర్లన్నీ నీ దగ్గర పెట్టుకొని చెలరేగిపోతున్నావు. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మా తెలంగాణలో మా విద్యార్థి సంఘాలు అన్నీ కలిసినవనుకో, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు అందరూ ఓన్లీ సెక్రటరీకి తప్ప మీ ఇళ్ళకి తప్ప బయటికి రాలేదని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.